దివ్య గాయకుడైన హరిదాసు గానాన్ని వినడానికి ఢిల్లీ చక్రవర్తి అయిన అక్బర్ మారువేషంలో వెళ్ళిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తానేసేన్ గొప్ప గాయకుడు. అక్బర్ ఒకనాడు అతన్ని ఇలా ప్రశంసించాడు. సంగీతంలో నీతో సమానమైన వారు ఎవ్వరూ లేరు అన్నాడు. తానేసేన్ అందుకు అంగీకరించలేదు. మహాప్రభు, నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు ఒకడు ఉన్నాడు అన్నారు. చక్రవర్తి ఆయన ఎవరు, ఎక్కడుంటారు అని అడిగాడు. ఆయన పేరు హరిదాసు. ఆయన బృందావనంలో ఉండే గొప్ప తపస్వి అని బదులిచ్చాడు. అక్బరు, నేను అతని సంగీతం వినాలని కోరుకుంటున్నాను. మంత్రికి ఇలా సూచించాడు. అతను రావడానికి ఘనమైన ఏర్పాట్లు చేయించండి. అతను మన సుముఖానికి ఆహ్వానించాలి అని చెప్పాడు. అక్కడే ఉన్న తానేసాన్ ఇలా బదులిచ్చాడు. ఆయన బృందావనం దాటి బయటికి రాడు. ఆయన జీవన సరళికి మనం ఆటంకం కలిగించరాదు అని. మరి ఏదైనా మార్గం ఉందా? నేను ఆయన సంగీతం వినాలనుకుంటున్నాను అన్నాడు అక్బర్. అది విన్న తానేసాన్, మహాప్రభు, హరిదాసు సంగీతం మీరు వినాలని అంత పట్టుదలగా ఉంటే ఒక మార్గం ఉంది అన్నాడు. శ్రీకృష్ణుని భక్తునిగా మారువేషం వేసుకుని బృందావనం వెళ్ళొచ్చు అని విన్నవించాడు. చక్రవర్తి మారువేషం వేసుకుని భక్తునిగా వెళ్ళడానికి అంగీకరించాడు. తానేసాన్ స్వయంగా చక్రవర్తిని బృందావనానికి తీసుకుని వెళ్తున్నాడు. హరిదాసు కుటీరంలో గురి సన్నిధిలో తానేసాన్ గానం చేశాడు. తానేసాన్ కావాలని పాడటంలో కొన్ని తప్పులు పాడాడు. అప్పుడు అక్కడే ఉన్న హరిదాసు, పాడడం అలా కాదు, నేను పాడతాను చూడు అని కొన్ని గీతలు పాడాడు. చక్రవర్తి హరిదాసు గానానికి ముగ్ధుడై భగవంతుడే గానం చేస్తున్నట్లుంది. చక్రవర్తి తానేసేన్తో, నువ్వు ధన్యుడివి, నీకు ఇంతటి అద్భుతమైన గురువు ఉన్నాడు. ఈ గానం రాళ్లను సైతం కరిగించగలదని ప్రశంసించాడు. ఆయనకి ఇంతటి దివ్యకంఠం ఎలా లభించింది అని ప్రశ్నించాడు. తానేసేన్, మహారాజా, నా గురువు నాలాగా మానవ మాత్రల కోసం గానం చేయుడు. ఆయన గానం భగవంతునికి అంకితం అన్నాడు. చక్రవర్తి వ్యాఖ్యానిస్తూ, ఆ గానం భగవదార్పితం కావడంతో అది నిస్సందేహంగా దివ్యమైనదే. తానేసేన్ గురువు హరిదాసు వైపు తిరిగి, గురూజీ, ఇప్పుడు నాతో ఉన్న మహనీయుడు సాక్షాత్తు అక్బర్ చక్రవర్తి. మీ సంగీతం వినడానికి మారువేషం ధరించి వచ్చారని మీరు ఆశీర్వదించాల్సిగా ప్రార్థిస్తున్నానని విన్నవించాడు. ఆ మాట విన్న హరిదాసు, అంతా కృష్ణదయ అని అన్నాడు. ఢిల్లీకి తిరిగి వెళ్తున్న అక్బర్ చక్రవర్తి, ఆయన గానం నాలో మార్పు తెచ్చింది. అల్లాకు హరికి తేడా కనిపించలేదు అని ప్రకటించాడు. హరిదాసు అమరగానం ఈనాటికి బృందావనంలో వినిపిస్తూనే ఉంటుందని కొంతమంది భక్తులు చెబుతూ ఉంటారు.